నమస్కారము. ఈ వీడియోలో మనము రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ గారి గురించి తెలుసుకుందాము. ఈయన కాలము 1866 నుండి 1880 సంవత్సరము వరకు. క్రీస్తు శకము 1855 సంవత్సరములో ఎస్పీజీ తల్లి సంఘం ఇంగ్లాండ్ నుండి రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ మరియు రెవరెండ్ జె. హిగ్గిన్స్ గార్లు ముత్యాలపాడు నందున్న రెవరెండ్ జాన్ క్లే గారి యొద్దకు పంపబడిరి. 1855 సంవత్సరమున ముత్యాలపాడు మాలవారు 74 మంది క్రీస్తును ఎరిగి బాప్తిస్మములు పొందిరి. 1859 సంవత్సరమున రెవరెండ్ జాన్ క్లే గారు ముత్యాలపాడునందు ఒక బోర్డింగ్ పాఠశాలను నెలకొల్పిరి. ఇదే ఎస్పీజీ తెలుగు ప్రాంతమందు నెలకొల్పబడిన మొట్టమొదటి పాఠశాల. మిస్టర్ స్కాట్, మిస్టర్ హాలిడే అను ఇద్దరు యవ్వన ఉపాధ్యాయులను మద్రాసు బిషప్ గారు ముత్యాలపాడుకు పంపిరి. 1861 సంవత్సరమున రెవరెండ్ జె. హిగ్గిన్స్ మరియు రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ గార్లు డీకన్గా అభిషేకింపబడిరి. జమ్మలమడుగునందు దైవసేవ 1861 సంవత్సరమున రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ గారిని జమ్మలమడుగునకు ఎస్పీజీ మిషనరీగా రెవరెండ్ జాన్ క్లే గారు పంపిరి. వీరికి తోడుగా మిస్టర్ స్కాట్ అను ఉపాధ్యాయుని పంపిరి. వీరిరువురు కడప కలెక్టర్ గారి యొద్దకు వెళ్లి తమ మిషనరీ సేవకై జమ్మలమడుగునందు 2 బంగ్లాలు కావలయునని చెప్పగా కలెక్టరుగారు వెలచెల్లించి తీసుకొనుమని చెప్పిరి. ఆ మేరకు ఆ 2 బంగళాలలో వీరు ఒక బంగ్లా మిషనరీ సేవ కొరకు 2వ బంగ్లాను పాఠశాలకు వినియోగించిరి. ఈ పాఠశాల ఇంగ్లీషు బడిగా మొదలుపెట్టబడెను. మొదట ఈ పాఠశాలకు బ్రాహ్మణ పిల్లలు బడికి వచ్చుచుండిరి. నాటి తొలిదినాల్లో బైబిల్ వారికి పాఠ్యగ్రంథమై మరియు ప్రభువు ప్రార్థనా గీతమాయెను. పాఠశాల యందు బైబిల్ నందున్న భక్తుల కథలు వారి ఫోటోలు ప్రదర్శించుచుండిరి. అందువల్ల బ్రాహ్మణ కులస్థులు తమ పిల్లలను ఈ ఇంగ్లీష్ బడికి పంపుటమానిరి. అందువల్ల 6 నెలలకే ఈ బడి మూతపడెను. అయినను సువార్త సేవ బహుబలముగా ప్రకటింపబడుచున్నందున జమ్మలమడుగు దాని పరిసర ప్రాంతమందు దాదాపు 9,000 మంది క్రీస్తును స్వంత రక్షకునిగా అంగీకరించినట్లు తెల్లము. ఈ పుస్తక రచయితనైన రెవరెండ్ జె.సి. ప్రభాకర్ రావు అను నేను కలసపాడునందు డీసీగా 2009 సంవత్సరములో పనిచేయుచున్న రోజుల్లో కొందరు భక్తులు కలసపాడు చర్చ్కి వచ్చి మోకరిల్లిరి. నేను మీది ఏ ఊరు అని అడుగగా వారు తమది జమ్మలమడుగనియు ఎస్పీజీ పాలెం నుండి వచ్చితిమనిరి. 148 సంవత్సరములు గతించినను ఎస్పీజీ సంఘము నిలచియుండుట బహుశ్లాఘనీయము కదా. 1865 సంవత్సరమున రెవరెండ్ జె. హిగ్గిన్స్ గారు కలసపాడునందు రిటైర్డ్ అయి తన స్వదేశమైన ఇంగ్లాండుకు మరలిపోయెను. వీరి స్థానమున కలసపాడుకు జమ్మలమడుగునందున్న రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ గారిని ఎస్పీజీ మిషనరీగా పంపిరి. వీరు కలసపాడు చేరగానే సిఎంఎస్ చర్చి మిషన్ సొసైటీ వారు జమ్మలమడుగు చేరి కాంబెల్ ఆసుపత్రిని కట్టిరి మరియు ఎల్ఎంఎస్ వారు ఒక చర్చిని కట్టిరి. ఇందువల్ల జమ్మలమడుగునందు ఎస్పీజీ సంఘము నానాటికి క్షీణించెను. కలసపాడునందు దైవసేవ రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సరు గారు 1865 సంవత్సరమున జమ్మలమడుగు నుండి కలసపాడుకు 2వ మిషనరీగా వచ్చిరి. వీరు కలసపాడుకు వచ్చుసరికి బాసెల్వుడ్ గారు, గిడియన్ బన్నెన్ గారు, రెవరెండ్ జాన్ అప్పావు గారు, రెవరెండ్ దేశికాచారి గారు కలసపాడునందు దైవసేవను చేయుచుండిరి. క్రీస్తు శకము 1866 సంవత్సరములో కంభం తాలూకాను ముండ్లపాడుకు మార్చిరి. ముండ్లపాడు రచయిత స్వగ్రామమయ్యున్నది. 1902 సంవత్సరమున ముండ్లపాడు నుండి గిద్దలూరుకు తాలూకాను మార్చిరి. ఇందువల్ల బద్వేలు నుండి కడప నుండి మట్టిరోడ్ వేయబడెను. ఈ మట్టిరోడ్ వేయుట వలన కలసపాడుకు ఉత్తర దిశనున్న మారుమూల గ్రామములకు సైతము సువార్త చాటుటకు మార్గము సుగమమయ్యెను. ఈ సమయమున రెవరెండ్ డబ్ల్యూ. రాసన్ గారు కలసపాడుకు అసిస్టెంట్ మిషనరీగా వచ్చిరి. కాని అనారోగ్య కారణాన మదరాసుకు మరలిపోయిరి. క్రీస్తు శకము 1868 సంవత్సరమున గిడియన్ బన్నెన్ గారికి జౌకుపల్లి గుజ్జుల శాంసన్ గారి కుమార్తె లైసమ్మతో కలసపాడునందు రెవరెండ్ జె.ఎఫ్. స్పెన్సర్ గారు వివాహము జరిగించిరి. 1869 సంవత్సరము నాటికి ముత్యాలపాడు మరియు కలసపాడు గ్రామములు కలిపి 40 క్రైస్తవ గ్రామములు, 1677 మంది బాప్తిస్మములు, 1154 మంది క్రైస్తవ శిక్షణయందున్నట్లు గణాంక లెక్కలు తెలుపుచున్నవి. 1866 సంవత్సరమున ఎర్రగాలి కరువుతో పాటు దాతనామ కరువు, దాత కరువు అని కూడా అందురు.
మదరాసు రాష్ట్రములోని 14 జిల్లాలకు గాను 8 జిల్లాలు కరువు బారిన పడెను. ఈ 8 జిల్లాలలో కడప జిల్లా కరువు బారిన పడి తల్లడిల్లెను. ఈ కరువు ప్రభావము ఎస్పీజీ కలసపాడు రెండో మిషనరీ జిల్లా మీద బహుబలముగా పడెను. ఈ సమయమున ధనికులు తమ తిండి గింజలు దాచిపెట్టిరి. ప్రభుత్వము లంగరుఖానా అన్నదానము చేసి పేదలను కాపాడిరి. ప్రభుత్వమునకు 625 లక్షల రూపాయలు ఖర్చాయెను. 191 లక్షల రూపాయలు పన్ను రూపమున ప్రభుత్వ ఆదాయమునకు గండిపడెను. ఈ కరువు కాలంలో దాదాపు 3 లక్షల మంది తమ ప్రాణాలు కోల్పోయిరి. మిషనరీలు అన్ని జాతుల బాలికలను బడియందు చేర్చుకొని విద్యతోపాటు భోజనమును బడిపిల్లలకు పెట్టి కరువు భారము నుండి వారిని రక్షించిరి. ఇందువల్ల అన్యులకు మిషనరీల మీద గౌరవభావములు పెరిగెను. కాని అగ్రకులముల వారు క్రీస్తును అంగీకరించరైరి. 1870 సంవత్సరములో మల్లెపల్లి, జౌకుపల్లి, 1872 సంవత్సరమున రాచెర్ల, రావులపల్లి, పాపినేనిపల్లి, 1873 సంవత్సరమున గడిగోటవారు క్రీస్తును ఎరిగి బాప్తిస్మములు పొంది ఎస్పీజీ సంఘమందు చేర్చబడిరి. వీరు 1872 సంవత్సరములో బంగ్లాబడిని కలసపాడునందు స్థాపించిరి. రెవరెండ్ జాన్ అప్పావు గారు సదరు బడికి సూపరింటెండెంటుగా ఉండిరి. మరియు 1870 సంవత్సరము నాటికి ఇంగ్లాండ్ మరియు ఇండియాకు టెలిఫోన్ వేయబడెను. 1877 సంవత్సరములో గొప్ప కరువు సంభవించెను. ఈ కాలముననే కరువు కాలములో ప్రజల పోషణకుగాను విజయవాడ నుండి మద్రాసుకు బకింగ్హామ్ కాలువ త్రవ్వబడెను. అలాగే రాయలసీమ యందు కర్నూలు, కడప, కేసీ కెనాల్ కరువు పనుల పోషణార్థము త్రవ్వబడెను. ఇందువల్ల 1000 ఎకరములు సాగులోకి వచ్చి కరువును ఆదుకొనెను. 1877 సంవత్సరములో ఇంగ్లాండు ఎస్పీజీ తల్లి సంఘము నుండి రెవరెండ్ ఇన్మాన్ గారు, రెవరెండ్ ఆర్డి షెప్పర్డ్ గార్లు ముత్యాలపాడుకు మిషనరీలుగా రెవరెండ్ క్లేగారి యొద్దకు పంపబడిరి. రెవరెండ్ జేఎఫ్ స్పెన్సర్ గారు ముత్యాలపాడునందు 1855 నుండి 1860 సంవత్సరము వరకు, కలసపాడునందు 1865 నుండి 1880 సంవత్సరము వరకు ఎస్పీజీ మిషనరీగా దాదాపు 23 సంవత్సరములు పనిచేసిరి. 1880 సంవత్సరమున వీరు కలసపాడునందు రిటైర్డై తన స్వదేశము ఇంగ్లాండుకు తిరిగి వెళ్ళిరి. ఏది ఎట్లైనా కలసపాడు 2వ ఎస్పీజీ మిషనరీ జిల్లాయందు క్రైస్తవ్యమునకు గట్టి పునాది వేసిన ధన్యజీవి రెవరెండ్ జేఎఫ్ స్పెన్సర్ గారు. కలసపాడు పుణ్యక్షేత్రం, కరుణ కురిసే దివ్యధామం, సెయింట్ పీటరు, సెయింట్ పాచజీ మన అందరి నమ్మకం.